నమస్తే, నేను రమాకాంత్. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఈ ఓటర్ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టిందో రాజకీయ పార్టీలకు కానీ ప్రజలకు కానీ అనేక సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఇప్పుడు మన ముందు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజీ ట్రైనర్, లీడర్షిప్ ట్రైనర్ శ్రీపాదరామ్ గారు మన ముందున్నారు. నమస్తే సార్. అసలు ఈ సర్ గురించి అనేక సందేహాలు ఉన్నాయి. అంటే సర్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాటిపై రాజకీయ పార్టీలు ఏ విధంగా పనిచేయాలి, ప్రజలకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి అనేకమైన క్లారిటీ లేదు జనాలలో. దానికి మీ యొక్క సలహాలు సూచనలతో ప్రజలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ వారి సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా కోరుతున్నాము. మొదటగా సార్ అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి? థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ రమకాంత్ అన్న. ఎందుకంటే ఈ సర్ గురించి జనాలకు క్లియర్గా తెలవాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలకు అవగాహన ఉండాలి, బిఎల్ఏస్కి అవగాహన ఉండాలి. బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్కి. ఇప్పుడు ఆ బూత్ లెవెల్ ఏజెంట్స్ ట్రైనింగ్ అన్ని పార్టీస్ నిర్వహిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం చాలామందికి క్లారిటీ లేని విషయం ఏంటంటే ఓటర్కు కూడా కంప్లీట్ అవగాహన ఉండాలి ప్రోగ్రామ్. అందుకని మీరు మన ఇద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్లో ఈ సర్ను వీడియో చేద్దామనే ఆలోచన. సర్ అంటే ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ప్రత్యేక సమగ్ర సవరణ. దేంది? ఓటర్ లిస్ట్ యొక్క ప్రత్యేక సమగ్ర సవరణ. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతుంది, ముందెందుకు జరగలేదు అంటే, రెగ్యులర్గా ప్రతి సంవత్సరం జరిగేది ఎస్ఎస్ఆర్ అంటారు, స్పెషల్ సమ్మరీ రివిజన్. అది ఇక్కడ ఇప్పుడు జరిగేది ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సమ్మరీ రివిజన్లు ఏం చేస్తారంటే న్యూ ఓటర్ అడిషన్స్, డూప్లికేట్ ఓటర్ డిలీషన్స్, డెత్ అయిన వాళ్ళ డిలీషన్స్ రెగ్యులర్గా జరుగుతుంటుంది ఆ ప్రాసెస్. అయితే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏముంటుంది అంటే, లాస్ట్ అంటే ఎస్ఎస్ఆర్లనేమో ఓటర్ వెళ్ళి ఏదైతే ఫామ్ సబ్మిట్ చేస్తాడో దాని ప్రకారంగా ఈసీ రియాక్ట్ అవుతుంది. ఈసారి అట్లా కాదు, ఎలక్షన్ కమిషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇది ఎప్పుడు జరిగింది అంటే 2002 నుంచి 4లో జరిగింది లాస్ట్ టైం. సో 2004 నుంచి 2026 వరకు సర్ అనేది లేదు. సో ఎప్పుడు నీడ్ ఉంటే అప్పుడు రాజ్యాంగబద్ధంగా ఈ ఓటర్ లిస్టు ప్రక్షాళన జరుగుతుంది. ఎందుకు ఈ ప్రక్షాళన జరగాలి అంటే, తెలిసి చేసిన తప్పులు కొన్ని ఉంటాయి, లిస్టులో తెలియక చేసిన తప్పులు కొన్ని ఉంటాయి. తెలిసి అంటే లైక్ డబల్ ఓట్లు అవి ఇవన్నీ, ఇవి డూప్లికేట్లో ఓట్ అనండి, డబల్ ఓట్ అనండి, మీరు ఏమన్నా అండి, చాలా ఇష్యూస్ జరుగుతాయి అందులో. అయితే అవి 100% జరుగుతాయి ఎట్లా అనేది నాకు అదంతా సబ్జెక్ట్ పక్కన పెడితే, డూప్లికేట్ ఓటర్ డిలీషన్ జరుగుతుంది. ఇక్కడ 2 చనిపోయిన వారి ఓట్లు తీసేయడం ఉంటుంది. కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్ యాజ్ యూజువల్గా జరుగుతుంది. షిఫ్టెడ్ ఓటర్, ఇదంతా టోటల్ లిస్ట్ని ఏం చేస్తారంటే కంప్లీట్ ఒకసారి వెరిఫికేషన్ ప్రాసెస్ చేస్తారు. ఇప్పుడు మరి వెరిఫికేషన్ మధ్యలో జరగలేదంటే 2004లో జరిగిన తర్వాత 2004 నుంచి 26 వరకు వెరిఫికేషన్ జరగలేదు, సర్ జరగలేదు. ఎస్ఎస్ఆర్ రెగ్యులర్గా జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీసు సీరియస్గా తీసుకోవాలి, దీన్ని బిఎల్ఏస్ సీరియస్గా తీసుకోవాలి, బూత్ లెవెల్ ఏజెంట్. తర్వాత బూత్ లెవెల్ ఏజెంట్ తర్వాత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఓటర్కు కూడా ఉంది. ఎందుకంటే మన ఓటు ఎంత ఇంపార్టెంట్ అని మనకు అనిపించినప్పుడు మన ఓటును మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఎవరు కూడా దాన్ని తీసేయాలనుకోవట్లేదు, అందరూ కూడా దాని ప్రక్షాళన వెరిఫికేషన్ ఒక ప్రాపర్ ప్రాసెస్ త్రూ వెళ్తుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు, ఏదో అవుతుందని. కానీ అట్ ద సేమ్ టైం జాగ్రత్తగా ఇది ఉండాలి కదా. ఆ ప్రాసెస్ ఎవరికి తెలియదు. నేను అందరికీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాసెస్ను కరెక్ట్గా అర్థం చేసుకోండి, బిఎల్ఏస్ ఓటర్లు కూడా. అండ్ ఎవరికి కూడా నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నానా, 100% దీని మీద క్లారిటీ లేదు ఎవరికి. ఈ సర్ పైన రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లారిటీ తెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఫస్ట్ దీని ఒక ప్రాసెస్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ప్రాసెస్లో ఏముంటుందంటే, బిఎల్ఓ అనే పర్సన్ ఉంటాడు. ఎవరు? ప్రభుత్వం నియమించిన పర్సన్ బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్. మరి ప్రతి పార్టీకి బిఎల్ఏ ఉంటాడు, బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటాడు. అంటే అన్ని పార్టీస్ నుంచి 3, 4, 5 వాట్ ఎవర్ బిఎల్ఏస్ ఉంటారు. ఒక బిఎల్ఓ ఉంటాడు ఒక బూత్కు ఉండే ఓట్లు జనరల్గా 800 నుంచి 1500 యావరేజ్ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ మన కాన్స్టిట్యుయెన్సీస్. అవన్నీ ఆ లెక్కలు మనం దాని డెప్త్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఒక బిఎల్ఓ ఉంటాడు. అన్ని పార్టీస్ నుంచి ఈచ్ పార్టీకి నామినేటెడ్ బిఎల్ఏస్ ఉంటారు. వీళ్ళందరికీ ఐడి కార్డులు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఇస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి బిఎల్ఏకు కూడా బిఎల్ఓ బిఎల్ఏస్ ఉంటారు కదా. ఫస్ట్ చేయాల్సిన పాయింట్, బిఎల్ఏస్ అందరూ బిఎల్ఓస్తోని పరిచయం పెంచుకోవాలి, కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఎవరో బిఎల్ఓ తెలియకపోతే
బిఎల్ఓ ఏ ఇంటికి పోతుండు, నువ్వెప్పుడు ఆయనతో తిరగాలి, ఏ టైంలో పోతున్నాడు, ఈ డేటా అంత మన దగ్గర ఉండదు. సో అందుకని రిక్వెస్ట్ మీ అందరికీ ఫస్ట్ ఈ ప్రాసెస్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం డిస్కస్ చేసే ప్రాసెస్ను ఎంత నీట్గా అర్థం చేసుకుంటే అంత మంచిది. అట్ ద సేమ్ టైం మేము చెప్పింది మొత్తం ఎక్సలెంట్ పర్ఫెక్ట్ అని నేను అన్నా. కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, లేదా కొంత ఇన్ఫర్మేషన్ దొరక్కపోవచ్చు మీకు. నేను కూడా మనిషినే. నేను చేసిన అనాలిసిస్ ఉంది కదా, దాన్ని మేము ముందర పెడుతున్నాను. నేను ఎలక్షన్ కమిషన్ కాదు, నేను ఏ పార్టీ నాయకుడిని కాదు, కానీ సాధారణ ప్రజలకు అర్థం అవ్వాలి అని చెప్పి ఒక ఆలోచనతోని. మరి మీరు అనొచ్చు, నువ్వెందుకు చేస్తున్నావు, నీకేం స్వార్థం అంటే, యాజ్ ఎ పొలిటికల్ స్ట్రాటజీ ట్రైనర్గా ఈ సబ్జెక్ట్ను పర్ఫెక్ట్గా జనాలకి తీసుకుపోతే ఇప్పుడు నేను పొలిటికల్ స్ట్రాటజీలో పనికొస్తా లేదా అనేది సర్టిఫికేషన్ వచ్చేస్తుంది. కాబట్టి నేను అందరికీ ఇది హెల్ప్ చేస్తూ నాకున్న నాలెడ్జ్ను మీ ముందర పెడుతున్నాను. ఇది నా ఆలోచన.